ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 19/4/2026, తదుపరి 25/4/2026 వారఫలాలు కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, చంద్ర సంచారం ఎలా ఉంది తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే 19వ తారీఖున మేషంలో ఉన్నటువంటి చంద్రభగవానుడు 20ను వృషభంలోకి, 22ని చూస్తే మిథునంలోకి, 24న కర్కాటకంలోకి కూడా ఆయన సంచారం నడుస్తుంది. అయితే 20వ తారీఖున వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. గ్రహ సంచారంలో ఈ వారం మార్పు. అది కిందటి వారం వచ్చేసాడు రవి గారు మేషరాశిలోకి. ఆ విషయం కూడా మనకు తెలుసు. మరి మీరు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఏమైనా పెళ్లి సంబంధాలు కావాల్సినా కూడా నన్ను సంప్రదించవచ్చు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 ఏళ్ళు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో అడుగు పెడుతోంది. అన్ని కులాల వాళ్ళకి ఉంటాయండి. ఈ వర్ణమే ఉంటుందని డౌట్ పెట్టుకోకండి, హిందువులైతే చాలు. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా, కుంభ వివాహం, కదలి వివాహాలు చేయించాలన్నా నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం. అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతోంది అంటే గనక, ఈ యొక్క మేషరాశి వారికి చూస్తున్నట్లయితే రవి, చంద్ర, శుక్రులు రాశిలోనే కనపడుతున్నారు. తృతీయంలో గురువు గారు, ఆ పంచమంలో కేతువు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, రవి ఎక్కడ ఉన్నా కూడా మేషరాశికి ముఖ్యంగా ఉచ్చ స్థాయి కాబట్టి, ఉచ్చ స్థితి కాబట్టి అన్ని విధాలా కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ముందుకు పెడతారు. ఆ విషయాన్ని ఆనందంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, 10th హౌస్లో రాహు ఉండడం వల్ల విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ ద్వాదశంలో ఉన్నటువంటి ఏళ్ళనాటి శని ప్రభావం, శని భగవానుడు వల్ల చిన్న చిన్న ఆటంకాలతో కూడినటువంటి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుజుడు చూస్తే 12th హౌస్లో ఉన్నాడు, బుధుడు కూడా 12థ్లోనే ఉన్నాడు. అందువల్ల ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత నాలుగు ఖర్చుకోవడం అలాంటివి జరిగే సూచనలు కనపడుతున్నాయి. ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఏమిటంటే, మేషరాశిలో ఉన్నటువంటి వారికి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, కొన్ని విషయాల్లో కానీ కాల వ్యయం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. అనవసరంగా టైం వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు మనం కలిసి పెడదాం. ముఖ్యంగా విద్యార్థులు, సీట్ వచ్చేసింది కరెక్టే, వాళ్ళు నేను కలిసి కౌన్సిలింగ్ కడతా, ఈ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. టైం కాస్త గోవిందా అవుతుంది, వెనకబడిపోతాం అనమాట. అందువల్ల మీరు అనుకున్న కళాశాలలో సీట్లు రావాలంటే మీరు అనవసరమైనటువంటి పరిచయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది తగ్గించుకోవడం ఈ వారం చెప్పదగిన సూచన. రియల్ ఎస్టేట్ రంగం కానీ, తర్వాత షేర్ మార్కెట్ రంగం కానీ, రాజకీయాల్లో కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తేనే మనకి బాగుంటుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా సేమ్ అంతే. కానీ రవి వచ్చిన మూలాన విజయ కేతనం మాత్రం ఎగరవేస్తాడు, అది తథ్యం. ఆ విషయంలో ఏం లోటు లేదు. తర్వాత ధనానికి కూడా ఏం లోటు లేదండి. మానసికంగా కూడా కొంచెం చంద్రుడి వలన ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం ఆలోచనలు అయితే గట్టిగానే ఉంటాయి, కానీ ఆలోచనల్ని జోలికి వెళ్లకుండా ఉంటే కనుక అన్ని విధాలా కూడా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇహ శని కుజులు మనకి చూసినట్లయితే కనుక ఒక రాశిలో ఉండడం వల్ల మీ నిర్ణయాల వలన ఇంటా బయట కూడా విమర్శలు అనేవి చోటు చేసుకుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందువల్ల అంటే, మీరు మంచి చేసినా విమర్శే, చెడ్డ చేసినా విమర్శే. అందువల్ల ఈ విమర్శలకు గురి కాకుండా ఉండడానికి గాను మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, ఏదైనా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కానీ మాట పట్టింపులతో అలుగుట, లేకపోతే భాగస్వామి వ్యాపారంలో దెబ్బలాట్లు అయిపోవడం, లేకపోతే కనుక నువ్వెంత అనుకోవడం, ఈ కుజుడు ఉండడం వల్ల కోపం జాస్తి అయిపోతుంది. లగ్నాత్తు రవి ఉన్నాడు చూడండి, ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టు అయిపోతారు. అందువలన అన్నిటిలోని కూడా కొంచెం ఈ వారం సమన్వయం పాటించండి. పెళ్లి సంబంధాల విషయంలో కూడా అంతే. శుభకార్యాలు, ఏమన్నా కొనుగోళ్ళు, అమ్మకాల విషయంలో కూడా మీ జీవిత భాగస్వామికి ప్రిఫరెన్స్ ఇచ్చి, వాళ్ళకి విలువిచ్చి, వాళ్ళని కానీ మీ పెద్దవాళ్ళని కానీ ముందు పెట్టి మీరు వెనక ఉండి చక్రం తిప్పడం అనేది చెప్పదగిన సూచన. అయితే ముఖ్యంగా ఈ వారం మనం చేసుకోవాల్సింది ఏమిటంటే, సూర్య నమస్కారాలు ఎలాగా చేసుకుంటాం అది ఓకే, కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, ప్రతిరోజు విడవకుండా మానకుండా సూర్య నమస్కారం చేసి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చి సూర్యాయ నమః, మిత్రాయ నమః,
రవాయ నమః అని రకరకాలుగా మీరు 12 నామాలు ఉన్నాయి. 12 నామాల్లో ఏ 3 నామాలు చేసుకున్నా ఓకే. ఇంకా ఆదివారం పూట తప్పనిసరిగా కుక్కలకి చపాతీలు, నెయ్యి, చక్కెర చల్లేసి వేయడం, లేకపోతే పేదవాళ్ళకి బంగాళాదుంప కూర వేసి చక్కగాని మంచిగా ఎండు కారం వేసినటువంటి కారంతో ఉన్నటువంటి రవికి కారానికి ప్రీతిపాత్రుడు, బంగాళాదుంపకి కూడా ప్రీతిపాత్రుడు. అందుకని అది వేసినటువంటి 2 చపాతీలు పొట్లం కట్టి పేదవాళ్ళకి కనీసం ఒక 2 నుంచి 10 మంది దాకా మీరు పంచడం వల్ల కూడా మీకు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. ప్రతిరోజు విడవకుండా సూర్య నమస్కారం. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి అనుకోవడం మానకండి సుమా. శ్రీమాత్రే నమ. ఓం శ్రీమాత్రే నమ. ద్వితీయంలో గురువుగారు కనిపిస్తున్నారు. అదేవిధంగా చతుర్థంలో చూసినట్లయితే కనుక మనకు కేతువు కనిపిస్తున్నాడు. అర్ధాష్టమ కేతు దోషం ఉంది. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి చూస్తున్నట్లయితే కనుక మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అంటూ ఉంటాం కదా. అదేవిధంగా మనకి కొన్ని కొన్ని విషయాల్లో అన్ని విధాలా కూడా మనకి బాగున్నప్పటికీ కూడా 10వ ఇంట్లో ఉన్నటువంటి రాహు వలన కూడా కొంచెం కొన్ని విషయాల్లో విదేశీ వ్యవహారాలు, విదేశాలకు ఎగుమతులు దిగుమతులు అలాంటి వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కూడా అత్యున్నత స్థాయిలోనే మీకు లాభాల బాటలోకి పెడతారు. కారణం ద్వితీయ గురుడు. అదేవిధంగా ఏకాదశంలో ఉన్నటువంటి శని భగవానుడు, కుజుడు, బుధుడు ఉండడం వల్ల కొంచెం డేరింగ్నెస్ కూడా ఇదివరకటి కన్నా కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇహ 12వ ఇంట్లో ఉన్న రవి వలన కొంచెం చిన్న అనారోగ్యం, తర్వాత తలకాయ నొప్పులు, తర్వాత అలా కొన్ని విషయాల్లో సౌకర్యవంతంగా వెళదామనేసి బ్రహ్మాండమైన ఫస్ట్ ఏసీ రిజర్వేషన్ చేయించుకొని సమయానికి మనం వెళ్ళలేకపోవడం వల్ల, లేకపోతే కాలాతీతం అవ్వడం వల్ల అది దాటిపోవడం, మామూలు బస్సులోనో మామూలు ట్రైన్లోనో ప్రయాణం చేయాల్సి రావడం, ఇలాంటి అంటే వ్యయం అయిపోతుంది, సుఖం ఉండదు. ఆ విధమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అనారోగ్య కారకత్వాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసేయండి. అస్సలు మానకండి, విడవకండి. తదుపరి చూసినట్లయితే కనుక మనకి కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక ధనానికి లోటు లేకపోయినా ఆరోగ్యానికి లోటు అనేది ఈ వారం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని మీ నిర్ణయాలకి కొంచెం బాగున్నప్పటికీ కూడా సోదరులతోటి, కుటుంబంతో విందులు, వినోదాలు ఈ వారం ఇక తిరుగులేదు చూడండి. అందరూ కలిశారు కదా, బంధువులు, మిత్రులు, మనవాళ్ళు అందరూ కలిశారు. ఇంకా చూసుకోండి, ఇంకా అన్ని విషయాలు బోల్డ్గా మాట్లాడేయడం వల్ల మీకు దిష్టి పెట్టేవాళ్ళు దృష్టి దోషం తగిలే విధానము విధి విధానంలో ఎక్కువ కనపడుతుంది. జాగ్రత్త. మన ఇంటి వాళ్ళే, మన బంధువులే, మన మిత్రులే అబ్బా ఆహా అనుకున్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా మంచిగానే అనుకున్నారు, కానీ తెలియకుండానే ఎక్కడో తగులుతుంది కదా, అది జాగ్రత్త. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగం కానీ, షేర్ మార్కెట్ రంగం కానీ, అమ్మకాలు కొనుగోళ్ళు కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయం కానీ, మీరు చేసే పనులు మరీ ఎక్కువ బోల్డ్గా దాంట్లో అంత లాభం వచ్చేసింది కొంతమంది మొదలెడతారు. వరే మనవాళ్ళు వినండి, ఏంటనుకుంటున్నారు నా చరిత్ర అన్నట్టుగా అలాంటి పనులు చేయకండి. కొంచెం గుట్టుగా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. అన్ని విషయాల్లోని చాలా బాగుంది. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాస్త గుట్టుగా ఉంటే మనకే బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అన్ని విధాలా ఏతావాత చెప్పాలంటే పెళ్లి సంబంధాల విషయం, శుభకార్యాలు, విందులు, వినోదాలు, బంధుమిత్రుల సమూహంతో చక్కగా చేరి మాట్లాడుకోవడం, అన్ని రకాలుగానే కూడా ఈ వారం ఆహ్లాదకరమైన వారంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సరే, ఇంకా మరి మనం ఏం చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే నాలుగుకి తాళం వేసుకోవాలి కదా. అందుకని ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని, విష్ణువుని ఆరాధించండి, సేవించండి. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. తప్పనిసరిగా లక్ష్మీనారాయణ నిమిత్తం మీరు అన్నదానం కానీ, భార్యాభర్తలకి వస్త్రదానం కానీ, భోజనదానం కానీ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. గురువుగారు చూస్తే లగ్నాతు ఉన్నారు. మిథునంలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే మృగశిర 3, 4, ఆ తదుపరి చూసినట్లయితే ఆరుద్ర, ముఖ్యంగా పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే గురువుగారు చూస్తే లగ్నాతు, తృతీయంలో కేతువు, అదేవిధంగా 9th హౌస్లో రాహువు, దశమంలో చూస్తే శని, కుజ, బుధులు, ఏకాదశంలో రవి, చంద్ర, శుక్రులు,
అన్ని విధాలా కూడా ఈ వారం కలిసొచ్చే వారంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఏంటంటే గనక మనోభీష్టాభివృద్ధి మనకి సిద్ధిస్తుంది. మన మనసులో ఏమనుకున్నామో అవన్నీ కూడా సిద్ధింపజేసే వారం. ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, అదే విధంగా ఇంకా చూసినట్లయితే గనక మనకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, షేర్ మార్కెట్ రంగంలో ఉన్న లాభాలే లాభాలు. తిరుగులేదు ఈ వారం మీకు. ఆనందంగా ఉండొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికం బాగుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా చక్కగా ఒకే వాక్యం, ఏకవాక్య పరిపాలన. మీరేం చెప్తే అదే. మీరు అది నంది అంటే నంది, పంది అంటే పంది. ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ, రియల్ ఎస్టేట్ రంగంలో గానీ, రాజకీయంగా గానీ, ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా మీకు ఎదుగుదలే తప్ప గమనం కనపడుతుంది కానీ తిరోగమనం కనపడటం లేదు. ఇంకా అది చాలు కదా మనకి. అదే కాకుండా ముఖ్యమైనటువంటి విషయం, విందులు ఆర్భాటంగా నిర్వహించడమే కాకుండా మధ్యవర్తిత్వాలకు పెడతారు మీరు. మధ్యవర్తిత్వాల దగ్గర మీరు పప్పులో కాలేస్తారు. జాగ్రత్త. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అందువల్ల ఎవరైనా సరే మీరంత గొప్ప, ఎంత గొప్ప అని భజన పనులు చేరుతారు మీ దగ్గర. చేరినప్పుడు మీరు ఆహా ఓహో అని కాలు రగరేసి మీరు ఇష్టానుసారం వాడు అలాగా, వాడంతేరా అన్నారనుకోండి, అదంతే. దానికి తోకాయే కాదు, తలకాయే కాదు, శరీరమే కాదు, అన్నీ ఏర్పడి వాడి దగ్గర చేతుల్లోకి ఇంత విషయం ఇంత అవుతుంది. అప్పుడు గొడవలు, కోట్లాట్లు అన్నీ వస్తాయి. అందువల్ల ఈ వారం నాలుకని, నరం లేని నాలుకని అదుపులో పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టకండి. క్రయ విక్రయాలందరూ కూడా జాగ్రత్త. అన్ని రంగాల్లోని బాగుంది బాగుంది అన్నారు, ఇదేం చెప్తున్నారంటే మన నాలుకే మన శత్రువు అండి. అంతకంటే ఏం చెప్తాను చెప్పండి. సరే మరి ఏం చేసుకుంటే బాగుంటుందయ్యా అంటే గనక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువారం నాడు బాబా గుళ్ళో శనగలు పంచిపెట్టడం ప్రసాదం కింద 1 కేజీ శనగలు లేదా లడ్డు మిఠాయి పంచిపెట్టడం చేసినట్లయితే మీకు తలకాయ నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ఓం శ్రీమత్రే నమః. ఓం శ్రీమత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. పునర్వసు 4వ పాదం. తదుపరి చూసినట్లయితే పుష్యమి ఆశ్లేష. మరి ఏ విధంగా ఉండిపోతుంది కర్కాటక రాశి వారికి చూస్తుంటే ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు, ఆ తదుపరి నవమంలో శని కుజ బుధులు, దశమంలో చూస్తే రవి చంద్ర శుక్రుడు. ఇహ ద్వాదశంలో చూసినట్లయితే కనుక గురువుగారు మంచివారే, కానీ మరి 12వ ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఖర్చులు అవుతూనే ఉంటాయి. అవి మంచి ఖర్చులు అనుకుంటూ తప్పనిసరి పరిస్థితుల్లో ఇహ ముందుకు పెడుతూ ఉంటాము. ద్వితీయంలో ఉన్న కేతువు వల్ల అవతల మాటలు తీయగా ఉంటాయి, మనం నమ్మేస్తాం. షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడే వాళ్ళు పరిచయం అవుతారు ఈ వారం. అందువల్ల కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూస్తున్నట్లయితే కనుక వృత్తి ఉద్యోగాలందు అభివృద్ధి చూసుకొని ఆనందంగా ఉంటాము. ఆదాయం బాగానే ఉంది. కానీ ఏంటంటే అద్భుతాలు ఏం జరగవు. ఆదాయం ఏంటంటే సామాన్యంగా నడుస్తుందండి. అప్పు లేదు, అలాగే నిలవలేదు, రెండూ లేవు. అలా ఏదో అక్కడికక్కడికి సర్దుబాట్లు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. అదే వివాహాలు, ఆ తర్వాత ఉద్యోగాలు, మీరు గతంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించును ఈ వారం. చూసుకోండి. ఖర్చే కదా మరి. జాగ్రత్తగా, పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడుతూ మీరు జాగ్రత్తగా ఖర్చులు పెట్టవలెను. లేకపోతే అప్పుల పాలు అవ్వడం తథ్యం. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా చేసుకోండి. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి జీతం హైక్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా పెళ్లి ప్రయత్నాలు ఇదివరకు చేసి ఆ సంబంధం వాళ్ళు ఏం చెప్పట్లేదు, ఏమిటో ఫోన్ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాంగా. అలాంటి వాళ్ళు ఫోన్ చేసి ఓకే మాకు ఓకే మీకు ఓకేనా, ఓకే అయితే తాంబూలాలు తీసుకుందాం రండి. ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అంత ఆనందాలు ఈ వారం మీకు రాసి పెట్టున్నాయి. వారాంతానికి ఈ శుభాలన్నీ మీ ఇంట్లో జరుగుతాయి. అదే కాకుండా పిల్లలకి ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. ఇవన్నీ సక్రమంగా జరిగి మీరు ఇంకా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండడానికి మనం చేసుకునే రెమెడీలు ఏంటయ్యా అంటే కనుక కొత్త పెట్టుబడులు పెట్టకండి. అప్పు చేసి కొత్త క్రయ విక్రయాదుల్లోకి వెళ్ళకండి. అదేవిధంగా కోర్టు వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహారం చేసుకోండి. అవి చెప్పదగిన సూచనలు. ఇక పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక
ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికే మనం ఎప్పుడు చూస్తూ ఉంటామో, అందువల్ల గణపతిని ఆరాధించండి, గణపతిని పూజించండి. గణపతికి తప్పనిసరిగా మీరు గరికతో ప్రతి నిత్యము కూడా ఇంత గరిక కోసుకొచ్చి ఓం గం గణపతే నమః, ఓం సుముఖచ్చ ఏకదంతచ్చ అనే శ్లోకం చెప్పుకోవడం గానీ, శుక్లాంబరధరం విష్ణువు చెప్పుకోవడం గానీ చేసి గరికని పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి విఘ్నాలు లేకుండా చేయి తండ్రి, నా బాబు కదా, నా అమ్మో కదా అని బ్రతిమలాడండి. ఈ గుండ్రాలు సమర్పించండి. ఆయన బోళా శంకరుల పుత్రుడు. ఇహ బోళా అయిపోతాడనమాట. ఓకేనా? ఓం గం గణపతే నమః. అన్నదానం కూడా చేసుకుంటూ ఉండండి. అది ఎప్పుడు అంటే బుధవారం పూట. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశిలో ఉన్నటువంటి మఘ, పుబ్బ, ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి రాహువు, ఈ రాహుకేతువుల వలన కొంచెం ఏంటంటే గనక కోపాలు, చిరాకులు జీవిత భాగస్వామి మీద పెరిగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా అష్టమంలో శని, కుజ, బుధులు ఆలోచనలు ఉంటాయి. కానీ సక్రమంగా కాకుండా ఆవేశంగా మనం ముందుకు దూసుకు పెడితే అక్కడ శని భగవానుడు బ్రేక్లు వేయడం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కూడా కోపాలు ఎక్కువవుతాయి, చిరాకులు ఎక్కువవుతాయి. విభేదాల్లోకి తర్వాత విపత్కరమైన పరిస్థితులు మీరే కొని తెచ్చుకుంటారు. ఎవ్వరూ మీకేం కొత్తగా చెప్పక్కర్లా. అదేవిధంగా నవమంలో చూస్తే రవి, చంద్ర, శుక్రుడు. అయితే ఏమిటంటే నవమంలో ఉన్నటువంటి ఈ రవి శుక్ర కలయిక వలన అన్ని విధాలా కూడా మనకి ఏంటంటే గనక ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది ఆరోగ్యం బాగుంటుంది, సకల సౌకర్యాలు ఉంటాయి. అన్ని విధాలా కూడా మనస్సు మాత్రమే కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మనసును మీరు కళ్ళం వేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇహ దశమ ఏకాదశంలో గురువు గారు. అందువల్ల మీకు ఆర్థిక పరిస్థితులు వచ్చిన దానికి వచ్చే ఖర్చుకి సరిపోతుంది. తదుపరి మంచికి పెడితే చెడు ఎదురవుతుంది కాబట్టి స్వజన విరోధాలు అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళతోటి, అక్క చెల్లెలతోటి, అన్నదమ్ములతోటి, తల్లిదండ్రులతోటి, భార్య బిడ్డలతోటి మాట పట్టింపులు డిషం 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 అనుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎడ్డం అంటే తెడ్డం. మీరు మాట్లాడిన మాట వాళ్ళకి నచ్చదు, వాళ్ళ మాట్లాడిన మాట మీకు నచ్చదు. ఇంకప్పుడు ఏమవుతుందండి, యుద్ధమే కదా. అందువలన ఈ వారం మనము అందరి దగ్గర కూడా కాస్త నిదానించి ఉండడం, నెమ్మదిగా ఉండడం, సంయమనం పాటించడం, నింపాదిగా మాట్లాడటం, ఓర్మితో ఉండడం, ఇవన్నీ మాటలే. అది మీకు అవసరం. రాజకీయంగా కానీ, తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. వడ్డీ వ్యాపారం కానీ, ఇంకా ముఖ్యంగా ఏమిటంటే షేర్ మార్కెట్ రంగం. కొంచెం ఆలోచించే పెట్టుబడి పెట్టండి. విపరీతమైనటువంటి ఆశకి పోకండి. కొంచెం ఆశని అరికట్టుకునే ముందుకు వెళ్ళడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో కూడా అంతే, అదే విషయాన్ని వర్తిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ వారం మనం చేసుకోవలసిన విధి విధానంలో ఎవరిని మనం ఇది చేయాలయ్యా అంటే కనుక అమ్మవారిని, అయ్యవారిని పట్టుకోండి. ఇందువల్ల అష్టమంలో ఈ యొక్క శని, బుధుడు, కుజుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీనారాయణని మీరు సేవించడం, పూజించడం చాలా మంచిది. లక్ష్మీ హృదయం అని ఉంటుంది, లక్ష్మీనారాయణ హృదయం అని పంచాంగంలో. అది చదువుకోవడం కానీ, లేకపోతే విష్ణు సహస్రం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి. వినండి పోనీ కనీసం. పూజ చేసుకునేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః లేదా మహావిష్ణు స్వరూపిణే నమః అని ఆ విష్ణు హృదయంలోనే అమ్మవారు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పూజించండి. శనివారం నాడు అన్నదానం చేసుకోండి. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాలు హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, ప్రథమ, ద్వితీయ. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అని ఆలోచించినట్లయితే చూసినట్లయితే మనకి షష్టమంలో రాహు కనిపిస్తున్నాడు, సప్తమంలో శని, కుజ, బుధులు ముఖ్యంగా 180 డిగ్రీల్లో మనకే చూస్తున్నారు. దానివల్ల కోపాలు, చిరాకులు, ఆ తర్వాత పనులు అవ్వకపోతే మన ఆలోచన వెంటనే అమలు చేయవలను, జీవిత భాగస్వామి వినవలను. వాళ్ళు వినరు అన్నమాట. అప్పుడు మనం అరుస్తాం, వాళ్ళు అరుస్తారు. ఆ విధంగా ఉంటుంది వారం. జాగ్రత్తగా ఉండండి. మీ మాట కంప్లీట్ రోజు ఎక్కడ వినగలరు, అప్పుడప్పుడు వాళ్ళ మాట కూడా మనం వినాలి కదా. ఆ విధానం మనం పాటించినట్లయితే ఈ వారం హ్యాపీగా ఉంటుంది. ఇందువల్ల కుజుడు ఉన్నాడు అంటే కోపం తెప్పిస్తాడు, కుజుడు ఉన్నాడు అంటే బళ్ళు స్పీడ్ డ్రైవింగ్ చేయిస్తాడు, ఇంజరీలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇహ అష్టమంలో రవి, శుక్ర, చంద్రులు ఉన్నారు. అందువల్ల చంద్రమా మనస్సోజాత, మనస్సు పరిపరి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కూడా ఆరోగ్య కారకుడు అష్టమంలోకి వెళ్ళాడు కాబట్టి మీరు సూర్య నమస్కారాలు చేసుకుంటున్నప్పటికీ కూడా రవికి సంబంధించిన
మాదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం అది చేసుకున్నట్లయితే అద్భుతాలు సాధించగలుగుతారు. ఇహ చూస్తున్నట్లయితే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అందువల్ల అయ్యవారిని అమ్మవారిని కూడా సూర్యభగవానుడిని ఆరాధించాలి. అదేవిధంగా మనం అంటూ ఉంటాం కదా, ఛాయా మార్తండేయాయ నమః ఈ వారం మీ నామం. ఛాయా మార్తండేయాయ, మార్తాండు అంటే ఎవరు? సూర్యభగవానుడు. అందువల్ల ఛాయా మార్తండేయాయ నమః. మార్కండేయుడు కాదు, మార్తాండు. అది గుర్తుపెట్టుకోండి, అది చేసుకోండి. అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటి అంటే కనుక దశమంలో గురువుగారు ఉన్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి. ఇహ మనకి 12వ ఇంట ఉన్నటువంటి కేతువు వలన మనం కొన్ని విషయాల్లో ఆధ్యాత్మికంగా ఖర్చులు పెడతాము. కొన్ని విషయాల్లో ఏంటంటే అవతల వాళ్ళు తలా తోకలేని సలహాలు నమ్మి పప్పులో కాలేస్తాం. అందువల్ల జాగ్రత్త, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఇహ చూసినట్లయితే గనక ఉద్యోగాలు అందు మనము ఎవరితోటో ఏదో మాట్లాడటం వల్ల గబుక్కున మాట విసరడం వల్ల వాళ్ళు మోసుకు వెళ్ళడం వల్ల మనకి ఉద్యోగంలో ఇబ్బందులు వచ్చే సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. నాలుకని నోరుని అదుపులో పెట్టుకోండి. ఎవరి దగ్గరైనా ఏదైనా మాట మాట్లాడకుండా ఉండడమే చాలా మంచిది. ఒకవేళ ఏదైనా నెత్తి మీదకి వచ్చి పెద్ద పెద్ద గొడవలు వచ్చి వీధుల్లో పడేటటువంటి అవకాశం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక వస్తువులకి జాగ్రత్త తీసుకోండి. వస్తువులందున మీరు తగిన జాగ్రత్తలతో మీ వస్తువు ఇప్పుడే ఇస్తాను, ఏం పర్వాలేదు నేను తెచ్చి ఇచ్చేస్తానుగా అంటే గనక ఎవరికి చేబదులు కూడా ఇవ్వకండి ఈ వారం. ఏం లేదు, రియల్ ఎస్టేట్ రంగంలో ఏంటి ఏంట్లోని పెట్టుబడులు కూడా పెట్టకండి అసలు. వ్యాపారంలో కానీ ఏది కొత్తవి ఏం వద్దు ఇంక మనకి. ఎందుకంటే తలకాయ నొప్పులు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శ్రీమాత్రే నమః. ఈ వారం ఈ కష్టాల నుంచి, నష్టాల నుంచి మనల్ని తీసుకెళ్లేవాడు, బయటకు తీసుకొచ్చేవాడు ఎవడయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి అఖండ దీపం వెలిగించి ఆయనకి శనివారం పూట తులసిమాల, జాజిపూల మాల రెండిట్లో ఏదో ఒకటి సమర్పించి అన్నదానం చెయ్యండి. అద్భుతంగా మీకు తలకాయ నొప్పులన్నీ ముందే చేసేయండి. తలకాయ నొప్పులన్నీ తగ్గించమని ఆయనకి 7 ప్రదక్షిణాలు చేసి ఏదో 7 శనివారాలు వ్రత కథ చేసుకుంటూ ఉండండి. అది బ్రహ్మాండంగా మిమ్మల్ని బయటపడేస్తాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. తులారాశిలో ఉన్నటువంటి చిత్త 3, 4 పాదాలు, తదుపరి చూస్తే స్వాతి, విశాఖ, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక మనకి 5వ ఇంట్లో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. 6వ ఇంట్లో చూస్తే శని, కుజ, బుధులు కనపడుతున్నారు. 7వ ఇంట్లో చూస్తే రవి, చంద్ర, శుక్రులు. జీవిత భాగస్వామితో కొంచెం డిషం కోపాలు తాపాలు. ఆయనేమో మన మాట వినడు, మనమేమో వాళ్ళ మాట వినం అన్నట్టుగా ఉంటుంది కొంచెం. ఆ తర్వాత అన్ని సుఖాలు ఉంటాయి కానీ ఆలోచనలు చూస్తేనేమో తలకాయ నొప్పులు గట్టిగానే తెచ్చుకుంటూ ఉంటారు. లాయర్లైనా, డాక్టర్లైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా కూడా మీరు మీ మాట అందరూ వినాలనుకోవడమే మీరు చేసే తప్పు. అందువల్ల మీరు సంయమనంతో ఉంటే అన్ని పరిస్థితులు కూడా చక్కబడతాయి. ఆ విషయం చూసుకోండి. నవమంలో చూస్తే గురువుగారు ఉన్నారు కాబట్టి అన్ని విధాలా కూడా ఆర్థిక పరిస్థితులకి లోటు లేదు. ఏకాదశంలో కేతు వలన పూజలు పునస్కారాలు గట్టిగానే చేస్తూ ఉంటారు. తిరిగి చూసినట్లయితే కనుక 20వ తారీఖున వృషభంలోకి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి అప్పటి వరకు కూడా మనకి అన్ని విధాలా కూడా బాగానే ఉంది. అప్పుడు ఆ తర్వాత కొంచెం 20వ తారీఖు తర్వాత అది అష్టమం అవుతుంది కాబట్టి కాస్త తలకాయ నొప్పులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముందు నుంచి మీరు మీ యొక్క సౌకర్యాలకు నిమిత్తం, సకల ఆనందాల నిమిత్తం పిచ్చి పిచ్చి ఖర్చులు చేసి జేబులో డబ్బులు లేకుండా నెలాఖరు రాకుండానే 2 వారాలకే తుడిచిపెట్టేసుకుంటే తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న శూన్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి ఏమిటంటే కనుక అదనపు వ్యాపార వ్యవహారాలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్ రంగం కానీ, ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం కానీ, వడ్డీ వ్యాపారం కానీ ఏదైతే చేస్తున్నారో అవి చేసుకోండి, ఏం పర్వాలేదు. కోర్టు వ్యవహారాలు కానీ, కోర్టులో పనిచేసేటటువంటి లాయర్లు, ఆ తర్వాత వృత్తులు వాళ్ళు కానీ, ఇంకా ముఖ్యంగా డాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, జడ్జిలు కానీ మీ పని మాత్రం మీరు చేసుకోండి. మనం వెళ్ళామా, మన పని చేసుకున్నామా, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఇతరుల మాటలను నమ్మకండి. వారిని చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో అదనపు వ్యవహారాలకు దూరంగా ఉంటేనే బాగుంటుంది. నిరుద్యోగులకు మాత్రం
ఉద్యోగాల గురించి మంచి శుభవార్త ఈ వారాంతానికి వినే అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు కూడా కొంచెం సంబంధాలు ముందుకు వెళ్ళి కుదిరేటటువంటి అవకాశం కనపడుతుంది. ఈ 2 శుభవార్తలు. ఈ విషయాలన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారం మనం చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే గనక ఈ అష్టమ ష చూసినట్లయితే గనక మనకి కొన్ని ఈ రవికి సూర్య నమస్కారాలు చేసుకోవడమే కాకుండా ఈ శుక్రుడికి వలన అంటే ఏమిటి మనకి వైభవలక్ష్మి వ్రతం కానీ లేకపోతే 7 శనివారాల వ్రతం కానీ మహావిష్ణువును లక్ష్మిని కలిసి మీరు పూజించి సేవించడం వలన అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా లక్ష్మీనారాయణ నిమిత్తం ప్రతిరోజు విడవకుండా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ సీతారాములను పూజించడం, అక్కడ పటిక బెల్లం, తర్వాత పానకం, వడపప్పు, 2 అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టడం. పేదవాళ్ళకి మీకు ఏ రోజు అనిపిస్తే ఆ రోజు అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. మరి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు ఇహ మనకు అలవాటైపోయిన వ్యవహారం ఏది. ఆ తర్వాత పంచమంలో శని, కుజ, బుధులు. అదేవిధంగా షష్టమంలో చూస్తే రవి, చంద్రులు, శుక్రుడు. అదేవిధంగా చూసినట్లయితే అష్టమంలో యథావిధిగా గురువుగారు, దశమంలో కేతువు. మరి ఈ వారం ఎలా ఉండబోతోందయ్యా అంటే గనక మనకి ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే గనక 20వ తారీఖున వృషభంలోకి శుక్రుడు వస్తున్నాడు. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి 7th హౌస్లోకి శుక్రుడు వస్తున్నాడు. సకల భోగాలకి భాగ్యాలకి కూడా మనకి జీవిత భాగస్వామి ఆధారం కాబట్టి భార్య నుంచి భర్తకి, భర్త నుంచి భార్యకి కూడా కొంచెం ఆనందాలు ఉంటాయి. ఆ విషయం మీరు 20వ తారీఖు నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంతవరకు ఒక ఎత్తు, ఈ తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక ప్రయాణాలు కొంచెం ఎక్కువ చేయడం, అదేవిధంగా ఈ యొక్క మా స్వగృహాలే రిపేర్లు చేయించుకోవడం కిందటి వారం కూడా చెప్పుకున్నాం. ఈ గొడవల్లో పడి ఒక చెప్పాలంటే కనుక చిరాకులు, పరాకులు, కోపాలు, తాపాలు ఇవన్నీ చాలా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఇరిటేషన్లు వస్తూ ఉంటాయి. డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, పని అవ్వట్లేదు. ఏ విధంగా ఎలాగా వాళ్ళు పిలిచారు మనం వెళ్ళాలి అని ప్రయాణాలు. ఇలాగా ఏదైనా సరే ఎవరితో అయినా సరే వాగ్వివాదాలకి అసలు దిక్కండి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. వ్యాపారాలన్నీ సామాన్యంగానే జరుపుకోండి. ఎందువల్ల అంటే గనక వారం తరువాత మనకి కొంచెం మంచి రోజులు వస్తున్నాయి. అందువల్ల ఈ వారం కూడా ఏదో సామాన్యంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, తర్వాత షేర్ మార్కెట్ రంగం కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం మంచిది. ఎవరైనా సరే ఒరే నేను మళ్ళీ ఇచ్చేస్తానురా, నాకు బ్రహ్మాండంగా కోట్లు కోట్లు గడిస్తున్నాను, లక్షలు గడిస్తున్నాను, టర్న్ ఓవర్ ఇలా ఉంది, ఓ ₹1,00,000 సర్దు, ఓ 10,000 సర్దు అంటే పొరపాటును కూడా చేయబదులు కూడా ఇవ్వకండి. ఇందులో మొహమాటం ఏం లేదు. ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే రూపాయి ఏం చేస్తావంటే శత్రువుని చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని మన టైం బాగాలేదు. అందువల్ల కొంచెం ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మనం ఇంకా బలపడటానికి అన్ని విధాలా బాగుండడానికి మనం చేయాల్సింది హనుమాన్ చాలీసా 12 సార్లు రోజు వీలైనంత వరకు పారాయణ చేసుకోవడం. అదేవిధంగా ప్రతిరోజు విడవకుండా మానకుండా మనం చేయాల్సిన గొప్ప విషయం ఏమిటంటే అమ్మవారిని పూజించి అమ్మవారి దగ్గర కుంకుమ, సీతారాముల పటం దగ్గర కుంకుమ అర్చించి శ్రీరామ శ్రీరామ అనుకుని ఆ కుంకుమ ధరించి వెళ్ళండి. జయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. బుధవారం పూట అన్నదానం మర్చిపోకండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. 4వ ఇంట్లో చూసినట్లయితే శని భగవానుడు కుజుడితో బుధుడితో కూడి, అందువల్ల కొంచెం స్పీడ్ పెరిగి అన్ని పనులలోనే కూడా స్పీడ్గా దూసుకెడదామని మీరు అనుకున్నప్పటికీ అవి అక్కడ బ్రేకులు అయితే గట్టిగానే పడుతూ ఉంటాయి. కానీ మనం ఏమిటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచనలు కూడా మనకి మంచి చెప్పే వాళ్ళకంటా కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళే మనకు పరిచయం అవుతూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటంటే వాళ్ళు ఒక మంచి ముసుగు వేసుకుని ఉంటారు. అందువల్ల జాగ్రత్త. తర్వాత పంచమంలో రవి, శుక్రుడు, చంద్రుడు ఉన్నారు. అందువల్ల ఏంటంటే కనుక పిల్లలైతే కనుక కొంచెం అమ్మా నాన్నలతో పేచీలు పెడుతూ ఉంటారు. పెద్దవాళ్ళైతే కనుక కొంచెం పిల్లలతో ఏదో సామరస్యంగా అంటే ఏదైనా సరే ఇది కాదు అది కావాలి అని గొంతెమ్మ కోరికలు అలాంటివి మనకు ఎదురుపడే అవకాశం ఉంది. దాన్ని కొంచెం తగ్గించి జాగ్రత్తగా సమన్వయంగా కూర్చోబెట్టి మాట్లాడండి. మాట్లాడితే అన్ని పనులు కూడా
మంచిగా ఉంటాయి. అదేవిధంగా చూస్తున్నట్లయితే ఆదాయ వ్యయాలు ఓకే, అనారోగ్య భావనలు కొంచెం ఎదుర్కొనే పరిస్థితుల నుంచి కాస్త బయటకొస్తారు. అదేవిధంగా శుభకార్యాలయందు అందరినీ కలుసుకొని అందరితోటి మాట్లాడి పాల్గొనడం వల్ల కూడా మీకు బలం పెరుగుతుంది. వీళ్ళందరూ ఉన్నారు నాకేంటి అనే ఆనందం అనేది మీకు అద్భుతంగా వస్తుంది. అంతేకాకుండా ఊహించుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడంతో కొంచెము ఏంటంటే గనక సంతోషమే కాదు, ఆనందమే కాదు, ఇంకా చెప్పాలంటే గెలుపు తాలూకు విజయం అనుభవిస్తారు. అది పెళ్లి సంబంధాల విషయంలో ఉండొచ్చు, వివాహ సంబంధాలు కుదరడం గానీ, లేకపోతే మాట ముచ్చట అవ్వడం, లేదా తాంబూలాలు తీసుకోవడం, లేదా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గృహాన్ని గురించి, గృహం ఆరంభం గానీ, లేకపోతే గృహానికి సంబంధించింది ఏదైనా సరే మనం పెట్టుబడులు పెట్టడం, ఇలాంటి ఆనందాలు ఈ వారాంతానికి కనపడుతున్నాయి. అందువల్ల మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి గాను, మనం చేసుకోవలసిన అడ్డంకులు తొలగడానికి శ్రీ వెంకటేశ్వర శృతిజనాపాల కావవే మమ్మెప్పుడు కలికి అవతార ఓం నమో వెంకటేశాయ అనుకోవడం. లక్ష్మీనారాయణతో ఉన్నటువంటి అంటే లక్ష్మీదేవి హృదయంలో ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి, వారిని పూజించండి. చక్కగా శనివారం పూట జాజి పూల మాలతో స్వామిని పూజించి ఆయనకి అఖండ దీపం వెలిగించి నువ్వుల నూనెతోటి చక్కగా మీరు చేయాల్సింది ఏమిటో తెలుసా? అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి అంటే ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని, కుజ, బుధులు. ఏం పర్వాలేదు అనుకుంటూ కొంచెం ధైర్యం ఇదివరకటి మీద పుంజుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా రవి అర్ధాశ్రమ దోషం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలు అనుభవించాలి తప్పదు. చంద్రుడు కూడా అక్కడే ఉన్న వలన మనస్సు కూడా రకరకాలుగా పరిపరి విధాలుగా టెన్షన్స్ తీసుకుంటూ ఉంటుంది, జాగ్రత్త. అదేవిధంగా శుక్రుడు కూడా అక్కడ ఉండడం వల్ల అన్ని సౌఖ్యాలు ఉంటాయి కానీ అనుభవిక వైద్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా సూర్య నమస్కారాలు చేసుకోవడం, అందువల్ల అమ్మవారిని ఎక్కువ ఆరాధించడం, అదేవిధంగా మనకి తోచినటువంటి పనులు తోచిన రీతిగా మనం చేయడానికి అనువుగా ఉండే సమయంలా కనిపించట్లేదు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక షష్టమంలో గురువుగారు ఉన్నారు. తర్వాత అష్టమ కేతువు. ఈ అష్టమ కేతువు వలన కొంచెము అవతల వాళ్ళ మాటలు వాళ్ళు ఏంటంటే గనక ఏం లేదు అది జస్ట్ ఇప్పుడే ఒక 5 నిమిషాల్లో నేను పంపేస్తానుగా, ఒక 10,000 కొట్టేసేయి అంటే మనం ఫోన్‌పేలు చేసేసి, ఆ తర్వాత వాళ్ళు ఫోన్ ఎత్తకపోతే మనం బాధపడేటటువంటి వైనాలు కనపడుతున్నాయి. అందువల్ల ఎంత పరిచయస్తులన్నా సరే మీ జాగ్రత్తలో మీరుండండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే గనక కుటుంబం అంతా బాగుంది. కానీ ఏంటంటే చిన్న తరహా చికాకులు మీ ఉత్సాహానికి ఆనకట్టు వేస్తూ ఉంటాయనమాట. ఇలాంటివే అయ్యో అనవసరంగా ఇచ్చాను, అది ఉంటే వేరే ఖర్చుకుంటుంది, ఇలా మీరు బాధపడిపోతూ ఉంటారు. ఇవి ఏంటంటే ఎవరు తీర్చలేనివి. ఎవరికైనా చెప్పుకుంటే అయ్యో ఇంత తెలివి తక్కువ వాడువా, ఇలా చేసావా అంటారు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తర్వాత ఏదైనా సరే వడ్డీ వ్యాపారమైనా, ఇంకా చెప్పాలంటే కనుక షేర్ మార్కెట్ రంగంలోని కొంచెం జాగ్రత్తగానే అడుగులు వేయండి. వివాహాది శుభకార్య విషయంలో కానీ, పిల్లలతో మాట్లాడే తీరులో కానీ కొంచెం జాగ్రత్తగా నాలుకను అదుపులో పెట్టుకొని కొంచెం ప్రేమతత్వంతో మీరుంటే అన్ని విధాలా కూడా వ్యాపారంలో జీవిత భాగస్వామే కాదు, వ్యాపారంలో భాగస్వాములతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇందువల్ల రాహు ఉండడం వల్ల కొంచెం స్పీడ్ మాటలు వస్తూ ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ద్వితీయంలో ఉన్నాడు, అదే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తిరగలేదు. ఇంకా కార్యాలన్నీ కరెక్ట్గా అవ్వాలి, అన్ని విధాలా బాగుండాలి, ఈ ఉత్సాహంగా ఉండాలి, చికాకులు ఉండొద్దు అని అనుకున్నట్లయితే కనుక మీరు చేయాల్సిన రెమెడీ ఏమిటంటే కనుక ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా శ్రీ మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే అన్నట్టుగా మొదలవుతుంది. అది రోజు చేసుకోండి. చేసుకొని అమ్మవారిని శరణు వేడి అమ్మవారిని ప్రార్థించి బయటకు వెళ్ళండి. అదేవిధంగా ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు విడిచిపెట్టకండి. అన్నదానం చేసుకోండి. అది సోమవారం చేస్తారా, శనివారం చేస్తారా, 2 రోజుల్లో ఎప్పటికప్పుడు చేయండి. అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం. కుంభరాశి వారికి రాహువు లగ్నాత్తు ఉన్నాడు. ద్వితీయంలో చూస్తే శని భగవానుడు, కుజుడు, బుధుడు, ఏలినాటి శని కూడా నడుస్తుంది. తృతీయంలో చూసినట్లయితే రవి, చంద్ర, శుక్రులు. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా మనకి పంచమంలో గురువు గారు,
తర్వాత షష్టమ, సప్తమంలో చూస్తేనేమో 7వ ఇంట కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. 20వ తారీఖున వృషభంలోకి శుక్రుడు మారుతున్న మూలాన ఈ యొక్క కుంభరాశి వారికి అర్ధాష్టమ శుక్రదోషం వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ నుంచే మహాలక్ష్మి ఆరాధన మానకుండా చేయడం మొదలుపెట్టండి. లక్ష్మీ అష్టోత్తరం అనేది రోజు చేయండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీరు వెళ్ళి ఎవరో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట మాట అనుకుంటూ ఉంటారు పరుషంగానే. వాళ్ళ బంధువులు అయ్యుండొచ్చు, మిత్రులు అయ్యుండొచ్చు, జీవిత భాగస్వామి అయ్యుండొచ్చు, వ్యాపారంలో అయ్యుండొచ్చు. మీరు వెళ్ళి దూరి మీరు కూడా 4 మాటలు పడతారు. 4 మీరు అంటారు, 10 వాళ్ళు అంటారు. ఆ విధంగా వాగ్విదాలు వాగ్విష వా అంటే వాగ్వివాదాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడికి వెళ్ళి మీరు దూరవాకండి. విమర్శలకు, నిందలకి, నిష్ఠూరాలకి మీరు దూరంగా ఉండి ఆచితూచి ఆ మాటల్లో ఉంటే మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. లేకపోతే మీరు చిక్కుల్లో పడ్డానికి 100% కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏ రాజకీయంగా ఉన్నా అంతే, తర్వాత విదేశీ వ్యవహారాల్లో ఉన్నా అంతే, ఏ విషయంలో ఉన్నా కూడా మన టైము బాగోలేదు. అందుకని పెట్టుబడుల విషయంలోని, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలోని, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారాల్లోని, వృత్తుల్లోని, ఉద్యోగాల్లోని కూడా మీ నాలుకని మీరు అదుపులో పెట్టుకొని ఎవరి విషయాల్లోని దూరకుండా, ఎవరి గురించి విమర్శలు చేయకుండా ఇలా కూర్చొని అలా టేపేసి కూర్చోవడం మంచిది ఈ వారం. కొత్త పెట్టుబడులు అసలు వద్దు. రియల్ ఎస్టేట్ రంగం వారు కోర్టు వ్యవహారాల్లో కూడానండి మీరు ఒక వాయిదా తీసేసుకోండి, ఏం పర్వాలేదు. ఓకేనా? ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మనకి కార్యసిద్ధి కోసం అన్ని విషయాలు అవ్వడం కోసం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. దుర్గామాతని గట్టిగా పట్టుకొని మంగళవారం పూట రాహుకాల దీపం పెట్టేసి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు అప్పుడు చక్కగా నిమ్మకాయ డప్పల్లో వెళ్ళి గానుగ నూనెతో దీపాలు వెలిగించి ఎక్కడ దుర్గా దేవి గుళ్ళో ఆ తర్వాత తదుపరి మీరేం చేస్తారు, అక్కడ కుంకుమార్చన చేయించుకొని అమ్మవారికి శక్తానుసారం రవికల గుడ్లు సమర్పించవచ్చు, లేదా కుంకుమ అర్చన చేయించుకున్నాం కదా అని చీర రవికల గుడ్డ ఎరుపు సమర్పించవచ్చు. గాజులు కూడా ఇచ్చి తాంబూలం ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని నీవు తప్ప నితప్పరం బెరుగ మన్నింపదగను కావే మన్నింపుము భద్రాత్మిక ఒక చెప్పాలంటే కనుక అమ్మవారే భద్రాత్మిక, అంతకంటే తిరుగులేదు అని మీరు ప్రార్థించినట్లయితే మీకు అమ్మవారు చూసుకుంటుంది. ఓకేనా? మంగళవారం పూట అన్నదానం చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీన రాశి వారికి స్వాగతం సుస్వాగతం. శని, కుజ, బుధులు మనకి లగ్నాత్తు కనిపిస్తున్నారు. రవి, చంద్ర, శుక్రులు ద్వితీయంలో కనిపిస్తున్నారు. చతుర్థంలో చూస్తేనేమో గురువుగారు కనిపిస్తున్నారు. షష్టమంలో కేతువు యథావిధిగా, 12వ ఇంట రాహు. మరి ఏ విధంగా ఉండిపోతుంది ఈ వారం? పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, ఆ తదుపరి రేవతి అని విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఈ ఏలినాటి శని గడవడం వల్ల కొన్ని పనులు అవ్వకపోవడం వల్ల కాస్త చిరాకులు పరాకులు మనం అనుభవిస్తూనే ఉన్నాం. అది యథావిధిగానే ఉంది. ఆలోచనలు కూడా మంచి మంచి ఆలోచనలు చేసినప్పటికీ కూడా చిన్న చిన్న అడ్డంకుల వలన కూడా మనము ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా ఆరోగ్యం బాగుంది అని అనుకోవడానికి సూర్య నమస్కారాలు విడకుండా చేసుకోవాలి. అదే ప్రతిరోజు లేవగానే మర్చిపోకుండా శని భగవాను అంటే ఏ దేవుడు ఇష్టదేవతని కుటుంబంలో ఉండేటటువంటి మన కుటుంబ కులదేవతని మనం స్మరించుకుంటాం. కానీ కరాగ్రే వస్తే లక్ష్మి అలాంటివన్నీ చెప్పుకుంటాం కదా. అలాగే ఓం సం శనిచ్చరాయే నమః అని తప్పనిసరిగా 19 సార్లు అలవాటు చేసేసుకోండి, తప్పదిహ. లేకపోతే ఇలాగే నలుగుడే ఉంటుంది, ఇంక తిరగలేదు. ఆ జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక మిత్రులైనా, మంచి బంధువులైనా, జానేజిగురు దోస్తులైనా సందేహంగానే ఉండండి. సందేహ బుద్ధితోటే మీరు ఈ వారం కొనసాగాలి. ఏం పర్వాలేదురా, అదేంట్రా అది నయం, నేను తెలీదా ఏంటి, మాకు బోళ్ళు ఉంది, దాందే ఉంది, 1,00,000 సర్దులేమేమిటి అంటే మనం తొందరపడి దాచుకుని డబ్బులు పట్టుకెళ్ళి అదంటే చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తీసేసి కంగారుగా మనకి చాలా సాల్వా కప్పుతారనేసి గొప్పకి గొరిగించుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. అవన్నీ చేయకండి. ఇంకా తప్పులేదు సుమా, జాగ్రత్త సుమా. ఎందుకంటే ఎగదొబ్బుతారు, గ్యారంటీ. మన టైం బాగాలేదు, జాగ్రత్త. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులు కానీ వాళ్ళ కింద మీద చూడకుండా మీరు కళ్ళు మూసుకొని వడ్డీ ఇస్తున్నారని ఇచ్చేకండి, జాగ్రత్త. అదేవిధంగా షేర్ మార్కెట్ రంగంలో కూడా ఆచితూచి అవకాశం ఉంటేనే పెట్టుబడి పెట్టండి, లేదా గమ్మున ఉండండి అంతే.
ముఖ్యంగా ఏదైనా చెల్లింపులు వ్యవహారంలో గానీ, ఏదైనా సరే చెల్లించి రిసీట్ తీసుకోండి. డాక్యుమెంటేషన్ బాగుంటేనే ముందుకు వెళ్ళండి కొనడానికి. అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కదా! మరి మీన రాశి వారు మరి ఇంకా మరి పరిహారాలు ఏం చేసుకుంటే బావుంటుందంటే గనక, కుదిరితేనండి 7 శనివారాలు వ్రతం చేసేయండి. అది అంతకన్నా మనకింక వేరే గత్యంతరం లేదు. అందువల్ల 7 శనివారాలు వ్రతంలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇద్దరు వస్తారు కాబట్టి, కథ చదువుకొని చక్కగా అక్షింతలేసుకొని ఆ రోజు పేదవాళ్ళకి ముఖ్యంగా ఎంతమంది దొరికితే అంతమందికి అన్నదానం చేసుకుంటూ ఉండండి. కుష్టు వ్యాధి వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా రూ. 50 నుంచి రూ. 100 కాదు 200 సరే మనం మనకి మంచిగా ఉంటే గనక ఇవ్వండి. కుష్ఠవ్యాధి వాళ్ళకిస్తే మన కర్మని మన యొక్క శని భగవానుడు పెట్టే నలుగుడు అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రతిరోజు మానకుండా శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావ్యే మమ్మిప్పుడు కలిఖ్యావతార అన్న వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఉండండి. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః.